హలో ఆల్, ఈ వీడియోలో పానీ వర్క్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ దీనికోసం నేను ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక పేపర్ మీద డ్రా చేసి చూపిస్తాను. పేపర్ మీద డ్రా చేస్తామంటే కొంచెం ఈజీగా ఇంకా తెలుస్తుంది. దీనికోసం మామూలుగా గోల్డెన్ థ్రెడ్ తీసుకోండి, సిల్క్ థ్రెడ్ తీసుకోండి, ఒక ఆరి నీడిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ మనం పెటల్స్ అంతా వేస్తాం కదండి. ఒక పువ్వు డ్రా చేస్తాం కదా, ఆ పువ్వు కోసం మనం పెటల్ ఎలా డ్రా చేస్తాము, చిన్నగా రౌండ్గా అలా డ్రా చేస్తాం కదా, ఇది వస్తే సరిపోతుందండి. సేమ్ ఇదే దీనికి లింక్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఒక పేపర్ మీద మీరు చూసుకోండి. ఫస్ట్గా బిగినర్స్ అయితే ఒక పేపర్ మీద పెటల్ లాగా డ్రా చేసుకోండి. డ్రా చేసేసి ఆ తర్వాత ఒక్కొక్క పెటల్కి లింక్ లాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. మనం పానీ వర్క్ అంటే ఫస్ట్ థిక్గా మనం శారీ బ్లౌజ్ శారీ పైన మనం డిజైన్ చేసేటప్పుడు ఉన్న గ్యాప్ అంతా ఫిల్ చేసేయాలి, ఎక్కడ ఖాళీ లేకుండా ఉండాలి. అదే పానీ వర్క్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక పెటల్ తీసుకుని దానికి ఇంకో పెటల్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కింద నుంచి కొంచెం కరువు లాగా తీసుకుని డ్రా చేస్తాము. అలాగే కొంచెం కరువు ఇచ్చేసి అలాగా మొత్తం స్పేస్ అంతటిని ఇలాగా రౌండ్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా లింక్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎక్కడ ఒక వి షేప్ అలా రాదు, ఇక్కడంతా యూ షేప్ లాగా వస్తుంది. అలా చేసినప్పుడు చాలా నీట్గా, చాలా అందంగా ఉంటుంది. చిన్న గ్యాప్స్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెద్ద వర్క్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, ఈ చిన్న పానీ వర్క్తోనే ఈ గొలుసు కుట్టిని ఇలా కుట్టుకుంటూ వెళ్తే చాలా అందంగా ఉంటుంది. మనం హ్యాండ్స్ దగ్గర, స్లీవ్స్ దగ్గర, బోర్డర్స్ దగ్గర అంతా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తెలిసింది కదా ఎలాగ కర్వ్ లాగా ఎలా గీసుకోవాలో అనేసి. ఇదే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇలా పెన్సిల్తో డ్రా చేసేసుకుని చేస్తారు. చాలామంది ప్రింట్ వేపించేసుకుని చేస్తారు. తర్వాత అసలు ఈ డ్రాయింగ్ ఇదన్నీ కూడా ఏం అవసరం లేదు, మనకి ఆటోమేటిక్గా అలాగ వెళ్ళిపోతుంది. మన చెయ్యి అలా వర్క్ చేస్తా వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లాత్ పైన ఒకసారి చూద్దాము. ఇలా డ్రా చేసుకుంటేనే తర్వాత కొంచెం బాగా వచ్చిన తర్వాత అయితే ఇలా డ్రా చేసుకుంటేనే కష్టంగా ఉంటుంది. ఆ డ్రా చేసిన దానిపైనే మనం వర్క్ చేయాలి అంటే అప్పుడు తర్వాత కొంచెం మనకి ఈజీగా మనకి ఫ్లో వచ్చేస్తుంది. ఇటు వెళ్ళిపోదాం, అటు వెళ్ళిపోదాం అనేసి అలా వెళ్ళిపోతాము. ఫస్ట్ వర్క్లో మనం గొలుసు కుట్టి ఎలా చేయాలి అనేసి నేర్చుకున్నాం కదా, సేమ్ ఆ గొలుసు కుట్టిని యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏమీ లేదు, పానీ వర్క్ అంటే ఒట్టి ఆ గొలుసు కుట్టిని అలాగా సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి, గోల్డెన్ థ్రెడ్ యూజ్ చేసి చేస్తున్నాము. అదే నార్మల్ నీడిల్తో చేసే వాళ్ళైతే మామూలుగా గొలుసు కుట్టిని ఎలా చేస్తారు, అయితే ఇలా స్టిఫ్గా క్లాత్ పెట్టరు. మనం ఆరి వర్క్కి ఫ్రేమ్కి స్టిఫ్గా క్లాత్ బాగా గట్టిగా ఉండేలాగా పెడతాము. అదే నార్మల్ నీడిల్తో వర్క్ చేసేవాళ్ళు అలా స్టిఫ్గా పెడితే అంత ఈజీగా ఉండదు, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు కొంచెం లూజ్గా పెట్టేసేసి అలా కుట్టేయటమే. చూసారు కదా, ఈ విధంగా అట్లా రౌండ్గా వేసుకుంటూ, అంటే అక్కడ అంతా యూ షేప్ వచ్చేలాగా, డబుల్ షేప్ వచ్చేలాగా అలా వెళ్ళిపోవాలి. లైట్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. మీకు కనుక ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇది అయిపోయింది. గోల్డెన్ థ్రెడ్తో చూసేసాం. అదే సిల్క్ థ్రెడ్తో చేస్తే ఇంకా చాలా అందంగా ఉండేది. గోల్డెన్ కంటే కూడా మనకి సిల్క్ థ్రెడ్ కలర్స్ సిల్క్ థ్రెడ్తో చేస్తుంటే ఈ పానీ వర్క్ చాలా అందంగా ఉంటుంది. నేను సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి, గోల్డెన్ థ్రెడ్ వచ్చేసరికి సింగిల్ థ్రెడే తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి డబల్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను పింక్ కలర్తో వేస్తున్నాను కదండి, వైలెట్ కలర్. ఇది వేసిందేమో నేను డబల్ కలర్ అంటే డబల్ థ్రెడ్స్ అంటే 2 దారాలు పెట్టుకుని తీసి కుడుతున్నాను. 2 దారాలకి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక థ్రెడ్, గ్రీన్ థ్రెడ్ వచ్చేసి నేను 3 దారాలతో వేస్తాను. అది ఎలా ఉంది చూసుకోండి. అలా నిదానంగా కొంచెం ప్లేస్ లేకుండా అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి.
అయితే సింగిల్ థ్రెడ్తో వేసామంటే మనం సిల్క్ థ్రెడ్ అంత అందం రాదండి, అది చాలా సన్నగా ఉంటుంది కదా, అంత లుక్ అంత బాగా రాదు. కొంచెం డబల్ థ్రెడ్, త్రిబుల్ థ్రెడ్ యూస్ చేసేయచ్చు. యూస్ చేస్తే చాలా అందంగా వస్తుంది. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి. మనం అలాగా రౌండ్గా ఎక్కడ మనం క్రాస్గా అంటే వి షేప్ రాకోకుండా యూ షేప్, డబ్ల్యూ షేప్ అలా వస్తుంది చూడండి. ఇలా వచ్చినప్పుడు కొంచెం అందంగా ఉంటుంది. డిజైనర్ ఫీల్డ్లో అలా చేస్తారు కదండి, కొంచెం వాళ్ళైతే ఏం చేస్తారంటే ఈ వర్క్ చేసేసిన తర్వాత తీసేసి, ఫ్రేమ్ నుంచి తీసేసి కింద ఒక బలంగా ఒక రాయి లాంటిది కొంచెం వెడల్పుగా అలా పెట్టి, పైన ఇంకొక వెడల్పుగా ఉండేదాన్ని పెట్టి బలమైన దాంతో కొడతారు. కొట్టేసరికి ఏంటి బాగా అణిగిపోతుంది. అదొక ట్రిక్స్ వాళ్ళ దగ్గర చేసేది. చూసారు కదా. ఇప్పుడు నేను ఈ గ్రీన్ వచ్చి 3 థ్రెడ్స్ తీసుకున్నాను, 3 థ్రెడ్స్ ఉండేలాగా తీసుకున్నాను. ఇది ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది, దానికంటే థిక్నెస్ వచ్చింది. అలా 4 అలా తీసుకుంటే మనకి దారం కింద నుంచి పైకి లేపేటప్పుడు దారం అంత సరిగా రాదు. 3కి కూడా కొంచెం నాకు బాగానే వచ్చింది చూడండి. ఒక్కొక్కసారి నేను ఎక్కువ 3నే యూజ్ చేస్తాను, కొంచెం థిక్గా బాగుంటుంది అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ప్యాచ్ వర్క్ అవన్నీ కూడా చూపిస్తాను. ప్యాచ్ వర్క్ చేసి మనం ఎలాగ హ్యాండ్స్ దగ్గర పిల్లల డ్రెస్సులకి ఎలా యాడ్ చేసుకోవాలి అనేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.